దేవుడుగానో, దైవత్వంగానో చూస్తాం. మన దగ్గర లేని మనిషిని. అలాంటి వ్యక్తిని ఒక డ్రంకర్‌ని చేసి అదే. ఒక డ్రింకర్‌ని చేసి అతనే మందు అది అతని చీప్ అతని లిక్కర్ జీవితాన్ని అపహాస్యం చేశారు. అపహాస్యం చేశారు. పైగా ప్రతి చోట హెల్మెట్ ఉంది. ఎక్కడైనా ఒక చోట అతను తాగుతున్న ఫోటో చూసామా? స్క్రీన్ ప్లే అంత దారుణంగా ఉంది. ఎవరిదో గాని ఆ స్క్రీన్ ప్లే. కానీ తరువాత బయటికొచ్చిన విషయాలు చూస్తే దీని వెనక చిన్నవాళ్ళైతే లేరు. ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు. పెద్దల హస్తమే ఉంది. ఇది కావాలని చేసిన హత్య. అయితే అతను కోర్టులను కూడా అతనుకున్న పరిజ్ఞానంతోటి కోర్టులను కూడా ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఇతను. పైగా లాయర్లు కూడా అక్కర్లేదు, నా కేసు నేనేసిన కేసు నేనే వాదించుకుంటాను అని కూడా చెప్పాడు. అదేంటంటే మతం మారితే కులం మారదు. కానీ మతం మారితే గనక కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ మీకు రాదు అని ఏదైతే చెప్పబడుతుందో దాన్ని ఛాలెంజ్ చేశాడు అతను. ఆ ఛాలెంజ్ చేసిన దాన్ని తట్టుకోలేక భరించలేక కొంతమంది అతన్ని అడ్డు తొలగించుకున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక కోర్టు తీర్పు వచ్చింది. నాకు ఆ రోజు ఆ తీర్పు వచ్చిన రోజున ప్రవీణ్ పగడాలు గుర్తొచ్చారు. ఎందుకంటే ఏ విషయం అయితే అతను సుప్రీంకోర్టులో చెప్పాలనుకున్నాడో ఆ విషయానికి సంబంధించి అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి కేసు వేసింది. నన్ను నా కులాన్ని పెట్టి దూషించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. ఎవరైతే ఈ అమ్మాయిని దూషించారో వాళ్ళు ఏం ఆన్సర్ వేశారంటే, ఆ అమ్మాయి ఆ కులంలో పుట్టిందన్నమాటే కానీ ఆమె మతం మారింది కాబట్టి ఆమె ఆ కులానికి చెందింది కాదు, కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు చెల్లదు అని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. కానీ కోర్టు ఏం చెప్పిందంటే, అలహాబాద్ కోర్టు ఏం చెప్పింది అంటే, మతం మారినంత మాత్రాన కులం మారదు, కులమే. కాబట్టి ఆమె పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు కేసు వెయ్యటానికి వీలు లేదు అనటానికి లేదు. మీరు ఆ విధంగా కులాన్ని బట్టి దూషిస్తే కనుక ఆమె కేసు వేసుకోవచ్చు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది.